హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకొకళ్ళ ముందు ఒక్కొక్క విషయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దాంట్లో నా ఫర్దర్ అప్డేట్స్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా అస్సలు మ్యాటర్కి వచ్చేస్తే పుష్ప 2 ద రూల్ 4 డేస్కి ఎంత కలెక్ట్ చేసింది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. లిటరల్లీ షాకింగ్. ఎందుకంటే అదిగోండి ఎంత 825 crores అంట 4 డేస్కి. మొత్తం ట్రేడే మాట్లాడుకుంటున్నాం మనం. అదిగోండి దగ్గర 1000కి అయితే దగ్గరలో ఉందని చెప్పు, అతి దగ్గరలో. ఇది జస్ట్ 4 డేస్కే మాట్లాడుతున్నాం మనం. ఎన్నో మూవీస్కి లైఫ్ టైం కలెక్షన్ అక్కడ ఎంత 15, ఇది 500, 600 అట్లుంటుంది. అదే మనం పెద్ద కొన్ని మూవీస్ తీసుకున్నా అంతే ఉంటుంది. దీంట్లో ఇంకా ఇప్పుడే 4 డేస్ అయింది, అప్పుడే 825 crores అంట. ఇది ఇంకా ఎక్కువ ఏడాడు వెళ్ళినట్టుంది. ఇంకా పెద్ద లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ కలెక్షన్ వచ్చేలా ఉంది. అయిపోయింది ఇంక బాక్స్ ఆఫీస్, ఇంకా అయిపోయింది. ఇంకేం చెప్తాం ఇంకా దాంట్లో. అదిగోండి తెలుగులో ఎంత 44 crore నెట్ అంట 4th డే చెప్తుంటే. 44 crore నెట్. అది కూడా కొద్దిగా తగ్గింది మన ఫస్ట్ డే నార్మల్గా చూసుకుంటే. దానికన్నా ఇప్పుడు 4th డే తగ్గినా కూడా అక్కడ హిందీ కవర్ చేస్తుంది అనమాట దీన్ని. చెప్పుకుంటే తెలుగులో టోటల్ 200 crore నెట్ అయితే వచ్చింది ఇప్పుడు దాకా. అయితే అది వేరే విషయం. కానీ తెలుగులో కొద్దిగా తగ్గి వస్తున్నా కూడా హిందీ మనకి దాన్ని కవర్ అయితే చేస్తుంది. ఎంత అదిగోండి సండే 86 crore అంట. 86 crore అంట హిందీలో. ఇది 100% ఏడు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు మూవీ. హిందీలో మాత్రం అది కూడా టాలీవుడ్ మూవీని ఇంత అభినందిస్తున్నారంటే, తెలుగులో కొద్దిమంది నెగిటివ్స్ అయితే చెప్తున్నారు ఇప్పటికీ కూడా, కానీ మిక్స్డ్ టాక్ అనేది ఉంది. కానీ హిందీలో అట్లా కాదు, వేరే లెవెల్లో ఉంది. దాదాపు ఇంక హిందీలో మనం చూసుకుంటే లైఫ్ టైం లాంగ్ రన్ కలెక్షన్లో అరౌండ్ 1000 పైనే కొట్టేస్తుంది హిందీలో. ఓన్లీ హిందీలో చెప్తుంటే హిందీలోనే 1000 కొడుతుంది. 100% గ్యారంటీ అది. ఇంకా పుష్ప 2 ఇంక ఏ రేంజ్లో హిందీ ఆడియన్స్ ఆకట్టుకుంటున్నారో ఆలోచించుకోండి అనమాట. ఇంకా అదిగో హిందీలో 86 crore అంటే టోటల్ అదిగో 291 అంట. 291 crore అంట 4 డేస్కే హిందీలో. లైఫ్ టైం కలెక్షన్ ఉంటుంది వేరే మూవీస్ కంపేర్ చేసుకుంటే. ఇది ఓన్లీ 4 డేస్లో కొట్టేసింది. అది చెప్పాల్సిందంటే ఇక్కడ విషయం, పెద్ద విషయం అంటే. ఇంకా తమిళ్లో 10.5 CR అంట. టోటల్ 33 crore దాకా వచ్చింది 4 డేస్లో చూసుకుంటే. ఇంకా మలయాళంలో ఎంత 2.2 అంట. అక్కడ కొద్దిగా తగ్గింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రావట్లే మలయాళంలో. సో మనకి ఇంకా సెకండ్ వీకెండ్ దాకా ఆగాల్సిందే దానికి. కన్నడలో చూసుకుంటే 1.3 అంట. ఆల్మోస్ట్ నాకు తెలిసిందే. మొన్న వీడియోలో కూడా నేను చెప్పాను, ప్రీవియస్ వీడియోలో. కర్ణాటకలో అయితే తెలుగులోనే చూస్తున్నారు మెజారిటీ పీపుల్. దానికని కన్నడ లాంగ్వేజ్లో అంత కలెక్ట్ చెయ్యట్లేదు. సో అది వచ్చిన పరిస్థితి. సో ఎందుకో అది కూడా తెలుగులోనే యాడ్ అయిపోతుంది కాబట్టి నో ఇష్యూస్. సో అది వచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే. సో ఇంక మనం ఓవర్సీస్లో అడిగే పని లేదు ఇప్పుడు దాకా. 42 crore అంట ఆడే కలెక్ట్ చేసుకుంటే చెప్పుకుంటే. ఓవర్సీస్లో కూడా గట్టిగానే కొడుతుంది, అది వేరే విషయం. కానీ ఇదిగో దీంట్లో మనకి షాకింగ్, దీంట్లో అయితే హిందీ అని చెప్పొచ్చు. హిందీ ఆడియన్స్ని ఎక్కువ ఆగట్టుకోవాలి. మనం ఎప్పుడు చెప్తుంటాం హిందీలో కొడితే బాగా కొడుతుంది అనేసి. అది ఎప్పుడు కూడా నార్త్ ఆగట్టుకుంటే రీచ్ ఎక్కువ ఉంటుంది ఫిలిమ్స్కి అన్నమాట. అది ఎక్కువ కలెక్షన్ అయితే వస్తుంటాయి. అది ఇప్పుడు జరుగుతుంది కూడా. అది కూడా నీకు మెజారిటీ మనం చెప్పుకున్నట్లయితే 1000 crores పైన హిందీలోనే కొడుతుందంటే తెలుగు మూవీ. అది కూడా అప్పటికి ఆలోచించుకోండి. ఇప్పుడు అది హిందీలో అది కూడా అట్లా కాదు. థియేటర్స్లో అక్కడ మల్టీప్లెక్స్లో చూసుకుంటే మనం ఎక్కడ చూసుకున్నా షో కొద్దిగా ముందేస్తున్నారని చెప్పొచ్చు. లైక్ 6 o'clock అట్లా ముందేస్తున్నారని చెప్పొచ్చు. పెద్ద రద్దాంతరమే జరుగుతుంది అక్కడ. సీట్లు దొరక్కపోయేసరికి ఎక్స్ట్రా సీట్లు వేసి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది హిందీ సైడ్. ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇంకా ఆ రేంజ్లో ఉంటే ఇంక మన మీ ఊహకే వదిలేస్తున్నాం. ఏ రేంజ్లో అయితే కలెక్షన్ కొడుతుందో హిందీ మూవీలో చెప్పుకుంటే అది వచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు హిందీలో. 4 డేస్కే 291 crore. మజాక్ కాదు అది. వరద పెట్టి వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా లాంగ్ రన్లో మనకు చెప్పేసరికి ఇంకా 1200
ఇక్కడ దాకా పోతుంది హిందీలోనే. ఇంకా మనకు తెలుగు, తమిళ్, మలయాళంలో చూసుకుంటే అది దగ్గర మనకైతే ఫుల్ గ్రాస్ మాట్లాడుకుంటే మాత్రం మనకి 17 to 2000 అయితే నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. దానికి ఇంకెంత పోతుంది మనకే తెలియదు. ఫైనల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ మనమైతే మాట్లాడుకుంటే 2000 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 2000 కొడుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే లాంగ్ రన్ 4 daysకే అక్కడ 825 అంటే ఇంకా 1 week కూడా కాలే. ఈరోజు మండే కాబట్టి ఈరోజు అయితే 300 మార్క్ అయితే వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ హిందీలో. జవాన్, పఠాన్ కన్నా ముందుంది పుష్ప 2 మూవీ. అది జరుపుతున్న పరిస్థితి ఇప్పుడైతే హిందీలో. హిందీ సైడ్ ఆడియన్స్ నో నెగటివ్స్, ప్యూర్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అది ఇక్కడైతే మిక్స్డ్ టాక్ ఉందేమో కానీ హిందీలో అట్లా కాదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది లాంగ్ రన్లో ఎక్కువ కొడుతుంది హిందీలోనే మనం మాట్లాడుకుంటే. అట్లుంది పరిస్థితి. పుష్ప 2 ద రూల్, బాలీవుడ్ని రూల్ చేస్తుంది ఇప్పుడు అని చెప్పొచ్చు. అది వచ్చిన పరిస్థితి గాయస్. ఇప్పుడు చూసుకుంటే 4 daysకి 825 అంట. దాదాపు ఇంకా ఈ రోజు కలెక్షన్లో పెట్టుకుంటే ఆల్రెడీ 1000 crores అయితే బ్యానర్ అయితే వచ్చేస్తుంది అంతే. ఈ రోజుకే వచ్చేస్తుంది 1000 crores. 100% రాసేసుకోండి. ఈరోజు పూర్తయ్యేలోపు చూడండి బ్యానర్ అయితే వస్తుంది 1000 crores అని. 5 daysకే అంతే అయిపోయింది. ఒక్కటే 5 daysకి కోకోనట్ బత్తాయి కొట్టడం కొట్టేయడం అంతే. 1000 crores ఎంత ఈజీ, తాగేయడం అంతే. సో అది ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇంకా లాంగ్ రన్ వరకు ఆగి ఎంత కలెక్ట్ చేస్తుందో. అప్పటి వరకు ఛానల్తో మీరైతే క్యాచ్అప్గా ఉండాల్సి ఉంటుంది. సో దానికైతే ఫ్రీ ఫర్దర్ వీడియోస్ అయితే మీరైతే వస్తుంటాయి. దానికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది వచ్చిన పరిస్థితి. ఇంకా మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.